ఎవరైతే కుంగర్కలం లొకాలిటీలో గానీ, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్‌కి ఈ లొకాలిటీలో ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న వారికి ఒక మంచి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్‌లో మనకి ఒక 167 గజాల ఓపెన్ ప్లాట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏదైతే నా వెనకాల కనిపిస్తుందో భాష్యం వాళ్ళు చేస్తున్న కొత్త లేఅవుటు 26,000 గజం నడుస్తుంది. కానీ ఇది కూడా భాష్యం వాళ్ళు చేసిన సైబర్ కౌంటీ ఈ లేఅవుటు. ఈ లేఅవుట్లో ఈ ప్లాట్ కనుక చూసుకుంటే కేవలం 19,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు మనకి. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్తున్నారు. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి, ఈ డైమెన్షన్ గురించి అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది కంప్లీట్ ప్రమోషనల్ వీడియోని. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, ఈ ప్లాట్ డైమెన్షన్ కనుక చూసుకుంటే ఫేసింగ్ వచ్చేలోపు 30 ఉంటుంది, డెప్త్ వచ్చేలోపు 50 ఉంటుంది, 167 గజాల బిట్టు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఈ ప్లాట్ అనేది. ఈ ప్లాట్కి ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్ అనేది ఉందన్నమాట. ఇది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే డెవలప్మెంట్ చేయడం జరిగింది. 2018లో చేసిన ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. సో ఈ లేఅవుట్ చేసింది భాష్యం వాళ్ళు చేసిన లేఅవుట్. భాష్యం వాళ్ళు చాలా వెంచర్స్ చేశారు ఈ లొకాలిటీలో. సో ఈ వెంచర్ నేమ్ కనుక చూసుకుంటే సైబర్ కౌంటీ అన్నమాట. ఈ వెంచర్ నేము యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే మనకి డెవలప్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. 30 ఫీట్ల రోడ్డుతో, 40 ఫీట్ల అప్రోచ్ రోడ్డుతో, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో మనకి ఈ లేఅవుట్ ఉంటుంది. మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే డ్రైనేజ్ కలెక్షన్ ఉంది చూసుకోవచ్చు, అండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. యాజ్ హెచ్ఎండి నామ్స్ ప్రతిదీ కూడా వీళ్ళు చేయడం జరిగిందన్నమాట మనకి. సో అలా మనకి ఈ ప్లాట్కి కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ వెంచర్ కనిపిస్తుందో చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది. మనకి ఏదైతే కనిపిస్తుందో అది వాటర్ ట్యాంక్ కూడా కట్టడం కూడా జరిగిందన్నమాట. యాజ్ మనకి ఈ లేఅవుట్ కనుక చూసుకుంటే దాదాపుగా ఇది ఒక 10 ఎకరాల్లో ఉంటుంది ఈ హెచ్ఎండి లేఅవుట్ అనేది. దీని వెనకాల ఏదైతే జెండాలు కనిపిస్తున్నాయో మనకి అది కూడా భాష్యం వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన లేఅవుట్ అన్నమాట మనకి. సో దాంతో పోలిస్తే ఆ లేఅవుట్తో కంపేర్ చేసుకుంటే ఈ లేఅవుట్లో ప్రైస్ అనేది చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట మనకి. ఇది గమనించండి. ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ కానీ షార్ట్ టైమ్ ఇన్వెస్టర్ కానీ మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లో పోలిస్తే ఈ ప్లాట్ కనుక ప్రైస్ కనుక చాలా రీజనబుల్గా వస్తుంది. ఎందుకంటే ఇది లేఅవుట్ 2018లో వేశారు. సో అప్పుడున్న ల్యాండ్ కాస్ట్తో పోలిస్తే పర్చేజ్ చేసినప్పుడు కూడా తక్కువ ప్రైస్ తీసుకున్నారు కస్టమరు. తర్వాత ఇప్పుడు సెకండ్ డాక్యుమెంట్ అవుతుంది మీరు, అంటే కంపెనీ తర్వాత పర్సను తర్వాత మీరు ఇప్పుడు తీసుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అవుతారు. కాబట్టి ఇది ప్రైస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ఇది గమనించండి. సో ఇక్కడ నుంచి మనం డిస్టెన్స్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కానీ ఫాక్సన్ కంపెనీ కానీ లెస్ దెన్ ఒక 2 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి లెస్ దెన్ మనకి 30 నుంచి 32,000 పైనే నడుస్తుంది గజం. కానీ మనకి కుంగర్కల్ అండ్ ఫాక్సన్ కంపెనీకి జస్ట్ మనకి 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ప్లాట్కి వచ్చేలోపు. సో అట్లా మీరు వేరియేషన్ అనేది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది పక్కన ఏదైతే కనిపిస్తుందో ఈ లేఅవుట్కి ఆనుకొని విలేజ్ ఆనుకొని ఉంటుంది ఈ లేఅవుట్. సో రేపు నాడు ఫ్యూచర్లో ఇది రెసిడెన్షియల్ కూడా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. అది మాత్రం గమనించండి మనకి. ఎందుకంటే విలేజ్కి చాలా లాంగ్లో కాదు, విలేజ్ ఆనుకొని ఉంటుంది ఈ లేఅవుట్ అనేది కూడా. మనకి డిస్టెన్స్ వైజ్గా చూసుకున్నా కానీ ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల జంక్షన్కి అలాగే వండర్లాకి కనుక చేరుకోవాలనుకుంటే లెస్ దెన్ మనకి 2.5 కిలోమీటర్లు వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి టీసీఎస్ ఆదిబట్లలో ఉన్న టీసీఎస్ క్యాంపస్కి వెళ్ళుకోవాలని కానీ లెస్ దెన్ మనకి 5 కిలోమీటర్స్ వస్తుంది మనకి. అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనుక చూసుకుంటే కేవలం మనకి ఒక లెస్ దెన్ ఒక 10 కిలోమీటర్ లోపే ఉంటుంది మనకి. ఇటు మనకి సాగర్ హైవేకి కనుక చూసుకుంటే అంటే మనకి ఇబ్రహీంపట్నం సాగర్ హైవేకి టచ్ అవ్వాలనుకుంటే కేవలం మనకి 2.5-3 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఇటు ఇంకోటి ఏంటంటే సాగర్ హైవేకి అండ్ కుంగర్కలన్కి, కుంగర్కలన్ నుంచి బంగన్పల్లి
మంగన్పల్లి గేట్ ఉంటుంది, అక్కడి వరకు కూడా మనకు ఆల్మోస్ట్ మనకి ప్రపోజల్ 100 ఫీట్ల రోడ్ అనమాట అది. సో అది ఆల్రెడీ మార్కింగ్ అయింది. అప్కమింగ్ డేస్లో కూడా అది మనకి కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి వన్స్ అది కంప్లీట్ అయిందనుకో 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ లేఅవుట్ అనేది కూడా. ఇక్కడ నుంచి సిటీకి ఇన్సైడ్ చూసుకుంటే మనకి ఎగ్జిట్ 13 చూసుకున్నా కానీ లెస్ దెన్ మనకి 2.5 3 km వస్తుంది. అండ్ ఎగ్జిట్ 12 చూసుకున్నా కానీ లెస్ దెన్ మనకి 4 to 5 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఈ ప్లాట్ నుంచి చూసుకుంటే. ఉన్న ప్లాట్ల ప్రైస్ కనుక చూసుకుంటే మీకు చెప్పాను కదా, ఆల్రెడీ ఈ లేఅవుట్ పక్కన ఏదైతే జెండాలు కనిపిస్తున్నాయో దాంట్లో అది ఆ లేఅవుట్ కూడా భాషం వాళ్ళు చేస్తున్న లేఅవుటే, ఇది కూడా భాషం వాళ్ళు చేసిన లేఅవుటే. వాటితో కంపేర్ చేసుకుంటే మనకి ప్రజెంట్ ఆ లేఅవుట్లో 26,000 రూపాయలు చెప్తున్నారు గజం. బట్ ఈ లేఅవుట్కి వచ్చేలోపు ఎస్పెషల్లీ ఈ ప్లాట్కి వచ్చేలోపు కేవలం 19,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు. ఇది గమనించండి. ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది ప్రైస్ విషయంలో అనుకుంటే మనకి ఏం లేదండి, 2018లో తీసుకున్నారు కాబట్టి 2018లో తీసుకున్నారు కానీ అప్పుడున్న ల్యాండ్ కాస్ట్ని బట్టి ప్లాటింగ్ అనేది సేల్ అయిందండి. సో అది మీరు గమనించండి. 2018లో లేఅవుట్ అన్నప్పుడు అప్పుడు ఎక్కస్లో ఎంత ఉంది, సో అట్లా మనం డివైడ్ చేసుకుంటే అప్పుడు కాస్ట్ కూడా ఈ రేంజ్లో ఉంది కాబట్టి మనకి. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ కంపెనీ డాక్యుమెంట్, తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో బయర్ అతను, తర్వాత సెకండ్ మీ డాక్యుమెంట్ వస్తుంది కాబట్టి సో మనకి ప్రైస్ అనేది ఈ విధంగా ఉంది. సో అదైతే ఏమైందంటే రీసెంట్గా పర్చేజ్ చేసిన ల్యాండ్ అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్కస్లో మనకి ల్యాండ్ కాస్ట్ అనేది హెవీగా అయింది. సో దానివల్ల ప్రైస్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇది దయచేసి గమనించండి. సో ప్రైస్ కనుక 19,000 రూపాయలే కేవలం గజం, ఇది గమనించండి. ఇంకా ఈ సైట్ గురించి కానీ ఇంకా విజిట్స్ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రైస్ అనేది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, ఇది గమనించండి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.